ఏపీలో ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీకి విపక్ష కూటమి ఎన్డీఏకు మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. ఇద్దరు ఎవరికి వారు ప్రజల్లో తమకే మద్దతుందని చెప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భారీగా సభలు ఏర్పాటు చేసి ప్రజా మద్దతు ఉందని చెప్పుకుంటున్నారు. అలాగే క్షేత్ర స్థాయిలో చిన్న చితక నాయకుల్ని కూడా వదిలిపెట్టకుండా తమ పార్టీలో చేర్చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఈసారి ఎన్నికలపై స్పందించారు. అలాగే ఈసారి ఎన్నికల్లో తన మద్దతు ఎవరికో తేల్చి చెప్పేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందన్న దానిపై ఉత్కంఠ మరింత పెరిగింది. ఏపీలో ఈసారి ఎన్నికల్లో తన మద్దతు ఎన్డీఏ కూటమికేనని లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ పరోక్షంగా తేల్చేశారు. ఏపీ ఎన్నికలు జరుగుతున్న తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయా అన్న అనుమానం కలుగుతుందని జేపీ తెలిపారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుంటారా లేదా అన్న సందేహం కలుగుతుందన్నారు. సామాన్యుల జీవితాలు మారాలంటే అభివృద్ధిని చూసి ఓటేయాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై జేపీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి సంక్షేమం రెండింటి మధ్య సమతూకం పాటించాలన్నారు. ప్రజలు తమ ఆర్థిక భవిష్యత్తు కాపాడేవారు ఎవరని ఆలోచించాలని కోరారు. తద్వారా రాష్ట్రంలో సంక్షేమాన్ని నమ్ముకుని ఎన్నికలకు వెళ్తున్న వైసీపీకి ఓటేయొద్దని ఆయన పరోక్షంగా చెప్పేశారు. రాష్ట్రంలో ఓవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ పడుతున్నాయని, రెడ్లకు కమ్మ కాపులకు మధ్య పోరాటం అనే చర్చ జరుగుతుందన్నారు. మంచి పాలన అంటే సంక్షేమం అనే ఓ పార్టీ భావిస్తుందన్నారు. అప్పులు తెచ్చి సగం జీతాలకు మరికొంత కైకార్యం చేసి కొంత దుబారా చేసి మిగిలింది సంక్షేమానికి పెడుతున్నారన్నారు. ఎవరైనా సొంత డబ్బు ఇవ్వరు, ప్రజల సొమ్ము అని మరిచి తమ డబ్బుగా భావిస్తున్నారన్నారు. కేవలం సంక్షేమమే పాలనగా అనుకుంటే ఆ దేశం, ఆ రాష్ట్రం నాశనం అవ్వడం ఖాయమన్నారు. మనకి ఇప్పుడు నడుస్తుంటే కాదు, మన పిల్లల భవిష్యత్ ఏంటి అని అందరూ ఆలోచించాలని జేపీ కోరారు. ఎల్లకాలం పుచ్చుకోవడం కాదు, ఎప్పుడూ సంపాదించుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు. పేదరికం పోయే విధానం అమలు కాకపోతే ప్రజలే నష్టపోతారన్నారు. సంక్షేమం అంటేనే వ్యక్తిగతమైన తాత్కాలిక ప్రయోజనాలన్నారు. అభివృద్ధి అంటే దీర్ఘకాలికంగా సమాజంలో సంపదపై దృష్టి పెంచడమన్నారు. ఉపాధి, పెట్టుబడులు ప్రోత్సహించి పని చేసుకుంటూ ఎవరి కాళ్ల మీద వారు నిలబడడం అన్నారు. ఏపీలో అభివృద్ధి సంక్షేమానికి మధ్య పోరాటం సాగుతుందన్నారు. కానీ కులమతాలు, ముఠాల ప్రస్తావన ఎక్కువగా జరగడం విచారణకరమని జేపీ తెలిపారు. ప్రజల భవిష్యత్తు కంటే కులాల చర్చ ఎక్కువగా ఉందన్నారు. ఏ తప్పు ఎత్తి చూపినా వెంటనే కులం, మతం, ప్రాంతం తెరపైకి తీసుకొస్తున్నారన్నారు. నేడు అధికారంలో ఎవరు ఉంటే వారు నియంతలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. మద్దతుగా ఉంటే పూలబాట, ప్రత్యర్థిగా ఉంటే ముళ్ల మార్గంగా మారుస్తున్నారన్నారు.